ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ ప్రారంభం. కపిలతీర్థంలో గణపతి హోమానికి అంకురార్పణ. స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో పరిశీలనలు. వైద్య సదుపాయాలపై రోగులతో మాట్లాడిన శ్యామలరావు, టీటీడీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన రోగులు. ఉంజల సేవలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాస పూజలు ప్రారంభం. శ్రీ బృహదీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం. గోవిందనామంతో ప్రతిధ్వనిస్తున్న తిరుమల గిరులు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం కార్తీక మాసంలో విశేష పూజ హోమ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. నవంబర్ 3వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ హోమ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రేపు ఉదయం ప్రారంభమయ్యే గణపతి హోమానికి శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, సంకల్ప పూజ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం నృత్సంగ్రహణం, మేధినీ పూజలను శైవాగమోక్తంగా నిర్వహించి అంకురార్పణ క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆలయ ఆవరణలో పంచమూర్తులకు అభిషేకం మనోహరంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ కామాక్షిదేవిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ వినాయక స్వామివారిని, శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వరుల మూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथं सीतांशुशोभितकिरीटविराजमानं फालेक्षणानलविशोषितपञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथं पञ्चाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं धनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथं तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपराजितमप्रमेयं नागात्मकं सकलनिष्कळमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम् आशां विहाय परिहृत्य परस्य निन्दां पापेरतिं च सुनिवार्य मनस्समाधौ आदाय हृत्कमलमध्यगतं प्रवेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम् స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇతర భవనాలను వేగవంతంగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం స్విమ్స్లోని వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు స్విమ్స్లో ప్రధానమైన విభాగాలతో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ తదితర విభాగాధిపతులతో వారి విభాగాలలో జరుగుతున్న చికిత్సలు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, రోగుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం ఈవో జనరల్ వార్డ్, పద్మావతి ఆసుపత్రి 3వ అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, ఓపీ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకుల గదిని పరిశీలించి అక్కడ వేచి ఉన్న వారితో టీటీడీ అందిస్తున్న భోజనం, వైద్య సౌకర్యాల గురించి ఈవో మాట్లాడి తెలుసుకున్నారు. గుండె ఆపరేషన్, హెర్నియా ఆపరేషన్, జనరల్ సర్జరీ చేయించుకున్న రోగులతో ఈవో శ్యామలరావు మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులు టీటీడీ అందిస్తున్న నాణ్యమైన వైద్యం, ఇతర సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సిఈ సత్యనారాయణ, ఎస్ఈ మనోహరం, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, ఈఈలు ప్రసాద్, మల్లికార్జున్, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామచంద్రమూర్తిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచుపై ఆసీనును చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు.
కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ శనివారం సాయంత్రం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ సందర్శించారు. భవన్కి చేరుకున్న కంచి పీఠాధిపతులకు పుర ప్రముఖులు, విద్యాభవన్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భవన్ ప్రాంగణంలో పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులను కంచిస్వామి తిలకించారు. ఆపై భవన్లోని ఇండోర్ స్టేడియంలో సరస్వతి అమ్మవారికి పుష్పార్చన జరిపారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. భారతీయ విద్యాభవన్ విద్యార్థులకు సమున్నతమైన విద్యను అందిస్తోందని, ధర్మాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో విద్యను అభ్యసించాలని తెలిపారు. భారతీయ విద్యాభవనము గొప్ప విద్యా సేవని ఇక్కడ ఉండే స్థానికులకి, అప్పుడప్పుడు ఇక్కడ ఉద్యోగ నిమిత్తం వస్తున్న భక్తుల పిల్లలకి కూడా మంచి విద్యని అందిస్తున్నది. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వేరే ఊరు నుంచి దేవస్థానంలో కానీ, ఇంకా ఉద్యోగ నిమిత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, పెద్ద యూనివర్సిటీలో కానీ ఎవరైనా ట్రాన్స్ఫరు అలా వచ్చినా వాళ్ళు వాళ్ళ పిల్లల చదువు మంచి భవిష్యత్తు కోసము ముందు వారు ప్రయత్నం చేసే విద్యా సంస్థగా ఈ భారతీయ విద్యాభవనం అనేది ఉన్నారు. చరాచర జగన్నాథ అంటారు, చక్రరాజ నికేతన అని అమ్మవారి గురించి చెప్తారు. అలా చరమైన పాపులేషన్కి, అచరమైన స్థిరమైన ఈ స్థానికులకి ఇద్దరికీ కూడా ఒక జిజ్ఞాస, అంటే చదువుకోవాలి అనే ఒక స్వభావానికి జిజ్ఞాస అంటారు. ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ధర్మాన్ని నేను తెలుసుకోవాలి, బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోవాలి. ముందు ఆ తెలుసుకోవాలి అనే ఆ తపన ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ లేని ఒక జీవితానికి కూడా మనం విద్యని నేర్చుకోవాలి. అప్పుడే ఈ ఆశ లేని ఒక స్థితికి వస్తాం. అందుకని ధర్మ జిజ్ఞాస అంటారు. ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆ ధర్మం ఎందుకు తెలుసుకోవాలి? భగవంతుడు సృష్టి చేశారు. నీళ్లు, కొండ, చెట్టు, మృగాలు, మనుష్యులు, ఇంకా రకరకాల మనుష్యులు, రకరకాల ముఖాలు, ఇంకా ఏదోదో మంగోలియా, ఇక్కడ ఏదోదో కొత్త సృష్టి చేశారు, క్రియేషన్. ఆ క్రియేషన్ చేసినప్పుడు ఆయన అనుకున్నారు, ఈ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. నా చేత సృష్టింపబడిన ఈ ప్రజలు కానీ, ఇంకా తీగలు కానీ, చెట్లు కానీ అన్ని మంచిగా ఉండాలంటే ధర్మం అనేది ఒకటి అవసరం అని అనుకున్నారట. ఈ సందర్భంగా విద్యార్థులకు కంచి స్వామి ఆశీస్సులను అందజేశారు. కంచిమఠం తరపున భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణ రాజును శాలువతో సత్కరించారు. అనంతరం ప్రముఖ కళాకారులచే వేణుగాన కచేరీ కనువిందుగా సాగింది. దీపావళి సెలవులు వారాంతపు రోజులు కావడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ సకల వసతులను కల్పించింది. శుక్రవారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి క్యూలైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించారు. భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులకు అందిస్తున్న అల్పాహారాన్ని అధికారులతో కలిసి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లను పరిశీలిస్తూ వైకుంఠం 1కి చేరుకుని దర్శన తీరుతెన్నులపై సీసీటీవీని పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి ఆలయంలో క్యూలైన్లను పర్యవేక్షించారు. ఈ పర్యటనలో టీటీడీ రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, తిరుమల వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. పరమ భాగవతోత్తములు, వైష్ణవ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన భక్తాగ్రేసరులు తిరుమల నంబి, మనవాళ మహాముని, వేదాంత దేశికర్ల తిరునక్షత్ర మహోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఆ ఉత్సవ విశేషాలు మీకోసం. తిరుపతిలో పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలి పౌరుడిగా
తిరుమల నంబి వినుతికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసురుడి సేవా తత్పరతకు గుర్తుగా గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక శతకం అంటే 100 పాసురాలను 10 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఈ సందర్భంగా 9వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరుమల నంబి వంశీయులు, తోళప్పాచార్యుల నేతృత్వంలో ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి సేవాకాలం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీవైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశికుల సన్నిధిలో శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శనివారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారికి అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం. తిరుపతి ఇస్కాన్ కమల మందిరం శ్రీ రాధా గోవిందుల సన్నిధిలో శనివారం గోవర్ధనగిరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యదుకుల నందనుడు శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి జయించి గోకులవాసులను, గోవులను ఉద్ధరించిన పరమ పవిత్ర శుభతరుణం
కార్తీక శుక్లపక్ష పాడ్యమి. ఆ వేడుకకు గుర్తుగా తిరుపతిలోని ఇస్కాన్లో గోవర్ధనగిరి పూజలు నిర్వహించారు. గోవర్ధనం అంటే గోవులను వర్ధనం అంటే వృద్ధి చేయడం అని అర్థం. దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ నిర్వహించడం సంప్రదాయం. బృందావనంలో ఇంద్ర వరుణాదుల ఆగ్రహానికి గురైన గోకులవాసులను శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిధారిగా ఉద్ధరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ గోవర్ధనగిరి పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇస్కాన్లోని శ్రీ రాధాకృష్ణుల సన్నిధిలో గోవర్ధన శిలకు పంచామృతాలు, పుష్ప గంధాక్షతలతో అభిషేక సేవ, విశేష అర్చనాది కైంకర్యాలను మనోహరంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవంలో పాల్గొని హరే కృష్ణ భజనలు చేస్తూ పరవశంలో ఓలలాడారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామివారికి నివేదన, మంగళహారతులు సమర్పించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి తరించారు. కడప గడ్డి బజార్లో కొలువైన శ్రీ కామకోటి కళంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో మహాదేవునికి పంచామృత అభిషేకం ఘనంగా జరిగింది. ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం సోమసుందరేశ్వరునికి శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం, కుంకుమ, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. నాగాభరణం, వర్ణమయ పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా. అదేవిధంగా కడప నగరం తిలక్ నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శనీశ్వరునికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. ఆపై పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. గంధం, చామంతి, రోజా, సంపెంగ పుష్పమాలలతో శనీశ్వరునికి అలంకరణ చేశారు. ఆపై తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించారు. భక్తులు శనీశ్వరుని అభిషేకాన్ని తిలకించి స్వామివారి ఎదుట నువ్వుల నూనె దీపాలు వెలిగించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో 2వ రోజున పవిత్ర సమర్పణ జరిగింది. ముందుగా శ్రీ సీతారాముల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు కంకణధారణ చేసి ఆలయ ప్రదక్షిణగా యాగశాలకు తీసుకొచ్చి వేంచేపు చేశారు. ప్రధాన కలశానికి షోడశోప పూజలు జరిపి హారతులు సమర్పించారు. నారాయణ హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
శ్రీ కోదండరామునికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామి, ద్వారపాలకులు, సుదర్శన ఆళ్వార్లు, యోగ నరసింహస్వామి, లక్ష్మీ హయగ్రీవస్వామి, గోదాదేవి, రామానుజుల వారికి, ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభం, బలిపీఠాలు, పరివార మూర్తులు, ఆలయ గోపుర శిఖరాలకు పవిత్రాలను సమర్పించి హారతులు అందజేశారు. కడప హనుమప్ప వీధిలో నెలవైన శ్రీ భద్రావతి భావన ఋషి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి అభిషేకం, లక్ష్మీ పూజలు జరిగాయి. ముందుగా అర్చకులు శ్రీ భద్రావతి భావన ఋషి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా లక్ష్మీ పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాల. విశాఖ మహానగరం ఉక్కునగర్లో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమావాస్య సందర్భంగా అర్చకులు వేకువజామునే శ్రీ కాలభైరవ స్వామి వారికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అర్చకులు నవధాన్యాలతో భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. భక్తులు గుమ్మడికాయ దీపాలను వెలిగించి కాలభైరవునికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ జిల్లాలో 7 శనివారాల వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్న తుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం దైవనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాస ప్రారంభ పూజల్లో భాగంగా కళ్యాణ వెంకటేశ్వరునికి అర్చకులు నిత్య షోడశోపచారాదులను వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు సుందర శోభితంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదనలు, కర్పూర హారతులను సమర్పించారు. విశాఖ మహానగరం గోపాల్ రెడ్డి నగర్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. కార్తీక మాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. కనకదుర్గమ్మను సేవించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయపురవాసిని జయ మహిషామర్దిని, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమధరాల చిందించవమ్మ, భక్త జన పాలిని శివ హృదయవాసిని, కనక దుర్గమమ్ము కరుణించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమధరాల చిందించవమ్మ. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని బృందావనంలో ఐశ్వర్య లక్ష్మీ పూజలు విశేషంగా జరిగాయి. లక్ష్మీ పూజలలో భాగంగా అర్చకులు బృందావనంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు అర్చకుల సూచనలతో ఐశ్వర్య లక్ష్మీ పూజలను జరుపుకున్నారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు.
సృష్టి స్థితి లయకారకుడైన మహాదేవుని సేవించేందుకు విశేషమైన మాసం కార్తీకం. కార్తీక మాస ప్రారంభం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు పరమశివుని ఆలయాలు ఉత్సవ సుగంధాలతో పరిమళించాయి. ఆ వేడుకలను మనము వీక్షిద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కొలువైన శ్రీ గణపేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. 1000 ఏళ్ల పురాతన చరిత్రకు ఆనవాలుగా నిలిచిన పరమశివుని ఆలయం ఇది. చెక్కు చెదరని కట్టడాలు, శిల్ప సౌందర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో నెల రోజుల పాటు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు గణపేశ్వరుని దర్శించుకుని నందీశ్వరుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ గణేశ స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకం చేశారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి 11 రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తర్వాత సుందరంగా అలంకరించి లింగాష్టకాల సహితంగా హారతులు అందజేశారు. విశాఖ మహానగరం వికాస్ నగర్లో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభ పూజలు, అభిషేకాలు జరిగాయి. అర్చకులు నిత్యార్చనల అనంతరం కాశీ విశ్వేశ్వరునికి నమక చమక రుద్రాష్టకాలతో, పంచామృతాలు, మంగళకర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై నాగాభరణ ధారణ చేసి బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు నెయ్యి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో కొలువైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. కార్తీక మాసం ప్రారంభ పూజల్లో భాగంగా ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ప్రియుడైన పరమశివుని సుగంధ ద్రవ్యాలలో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పుష్పశోభితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం తదితర పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను నిర్వహించారు. ఆపై వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులకు ఓంజల్ సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. పరమ పవిత్ర కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని దీపావళి అమావాస్య అనంతరం ఆలయాలలో ఆకాశ దీపారాధన మంగళకరంగా ప్రారంభించారు. వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కోట మండపం వద్ద అధికారులు, అర్చకులు ఆకాశ దీపానికి విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు ఆకాశ దీపారాధన పూర్తి చేసి హారతులు సమర్పించారు. అలాగే నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆకాశదీప కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో అర్చకులు ద్వైస్తంభ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి గణపతి పూజ, దీపారాధన విశిష్టత తెలియజేస్తూ దీపగౌరీ పూజ నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపారాధన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి.
ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా పుష్ప సోయగాలతో ప్రత్యేకంగా కొలువుతీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారయుక్తంగా విశేష ఆరాధనలు జరిపారు. పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు హోమక్రతువులో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.